ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం అగ్రహార గ్రామంలో మిర్చి రైతులను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పరామర్శించారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. పెట్టుబడి భారీగా అయినందున మార్కెట్లోని మిర్చి రేటు తక్కువగా ఉందని వారు వెల్లడించారు. అనంతరం శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మిర్చి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ తరపున డిమాండ్ చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోతే మండలం కార్యాలయం వద్ద రైతులను అందరూ కలిసి ధర్నా చేస్తామని తెలియజేశారు. అక్కడ మా రిపోర్టర్ సల్మాన్ రాజు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. రాజులు కూడా వచ్చినారు. కర్ణాటక 20 మంది పడుతున్నారు. 20 మంది ఎన్ని ఎకరాలు వేసారు? 3 ఎకరాకి ఎంత? 2 లక్షలు ఉందా? అంత కూలీలు ఎంత కలిపి పోయిన సంవత్సరం ఎట్టుంది రేటు? ఎంత 4,000 కమ్మారా? ఈసారి క్రాప్ కొట్టి మొత్తం తెగులు వచ్చినట్టుంది. మొత్తం 10,000. ఊరు అక్కడ కూడా నా కూలీలకు వచ్చిన ఊడై సరే అంత లాభం. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా వచ్చింది. క్రాప్ ఇన్సూరెన్స్ అగ్రహారానికి 6 కోట్ల 4 లక్షలు వచ్చింది. టీడీపీ 3 కోట్లు వచ్చింది. జగన్ సొమ్ము ఇచ్చాడని చెప్పి డిమాండ్ చేశారు. నాయకులకి పవర్ ఉండాలి. నాయకులకి పవర్ లేని ఏమి చేయలేము.
వాళ్ళు పిచ్చి కుక్కలు కూడా పోయి చేసుకున్నారు అక్కడ. ఇవాళ ఇన్సూరెన్స్ మళ్ళీ కట్టమంటున్నారు. మందుల రేట్లు ఏమో నిరుటి మీద అన్ని 500 400 7-10 వేలు కడగట్లా. సాలుగాయలు 16,000 దాకా కొన్నారు, ఇవాళ 3,000 4,000. ఈ రేటు 10 సంవత్సరాలు సార్, ఈ రేటు 10 సంవత్సరాలు. శివరాత్రి చింతల మంగారెడ్డి, మా విలేజ్ వచ్చి ఉమామేశ్వరపురం, ప్రకాశం జిల్లా ముల్లమూరు మండలం. నేను ఒక మిర్చి రైతుని. 10 ఎకరాలు మిర్చి వేసాను నేను. గత సంవత్సరంలో 18,000 నుంచి 25,000 దాకా గరిష్టంగా అమ్మాయి. ఈ సంవత్సరం నుంచి 10,000 నుంచి 12,000 దాకా అమ్ముతున్నాయి. గత సంవత్సరం ఈ సంవత్సరం పోలిస్తే పోయిన సంవత్సరంలో ఒక రైతుకి 10 లక్షల దాకా మిగిలాయి. ఈ సంవత్సరం ఒక 10 లక్షల రూపాయలు లాస్ రావడం జరిగింది. అందుకని మా కష్టాన్ని గుర్తించి రైతులకు అన్యాయం జరగకుండా తక్షణమే చర్యలు తీసుకొని మాకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందిగా ఈ గవర్నమెంట్ని కోరుచున్నాం. అలాగే ఇదే వ్యవసాయం నష్టాలు కానీ కొంతకాలం జరిగితే రానున్న రోజుల్లో వ్యవసాయం దండగని చేయటం మానుకుంటారు శుభ్రంగా. అప్పుడు ఏం జరుగుతుందంటే తినటానికి అన్నం లేక ఈ దేశం మీద అల్లాడిపోతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఈ యొక్క డిమాండ్ని గట్టెక్కించాలని కోరుచున్నాం. అలాగే దీన్ని ఎంఆర్ఓ ఆఫీసు దగ్గరికి రాబోయే రోజుల్లో మేము గిట్టుబాటు ధర కల్పించకపోతే మేము ధర్నా చేయడానికి కూడా వెనుకాడమని ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. ఇప్పటి వరకు ఎంతవరకు పెట్టుబడి పెట్టుంటారు? ఇప్పుడు మటుకు 2 లక్షల దాకా అయింది పెట్టుబడి ఒక ఎకరాకి. 10 ఎకరాలకు వచ్చి 20 లక్షలు అయింది. ఆడ అమ్మితే కనీసం 5 లక్షలు కూడా రాలే. రామనారెడ్డి, ఉమామహేశ్వరం అగ్రహారం. ప్రతి సంవత్సరం వేసి 10 ఎకరాల దాకా ఏటా ప్రతి సంవత్సరం మిరవ తోటలు వేస్తుంటాం. గతంలో మిరవ తోటలు వేస్తే సంతోషంగా ఇంకా ఏదేదో పనులు చేయబుద్ధి అయ్యేది. ఈ సంవత్సరం ఇవి చూసుకుంటే మొత్తం తాలు. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? ఈ సంవత్సరం 10 ఎకరాలు వేసిన ఎకరానికి 1,50,000 దాకా పెట్టుబడి పెట్టినాం. కోత కూలి ఇవన్నీ చూసుకుంటే మొన్న ఎకరానికి 30-40 వేలు మొత్తం పోయేగా ఒక 50,000 మళ్ళీ చేతికి పెట్టాల్సి వచ్చింది. దీనివల్ల ఏదైనా రైతులకు ఉపయోగపడేది ఏదైనా బీమాలు లేకపోతే మద్దతు ధర ఏదో ఇస్తేనే కానీ లేకపోతే రైతులు బతకలేరు. మార్కెట్లో ఎంత ధర? పోయిన సంవత్సరం 22-23 వేలు జరిగేది. ఈ సంవత్సరం 12,000, అసలు 10,000కు కూడా అడిగే వాళ్ళు లేరు. గతంలో నల్లి బొబ్బర తెగులు తగిలినప్పుడు జగన్ గవర్నమెంట్లో బీమా వచ్చేది. ఇప్పుడు ఈ క్రాప్ లెక్కలో బీమా కాదు. అసలు ముందు మార్కెట్కి పోవాలన్నా కానీ ముందు భయం వస్తుంది మాకు. అదొకటి మెయిన్ మొత్తం తాలుగాయలే. మందులు పెట్టుబడి కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నాము. లేదనుకుంటే మా తెప్పలు మేము ధర్నా అయినా చేసుకొని అయినా మా డిమాండ్లు మేము చేసుకుంటాం. ఓకే. ముల్లమూరు మండలం, ప్రకాశం జిల్లా. నేను 7 ఎకరాలు మిరప తోట వేసాను. ఇప్పుడు చెరు తోట కోసాము. మొత్తం చెరుసగం తాలు ఏడు చేయకుండా తొక్కాము. 7,000 ఆడికి. మరి ధర అయితే పోయిన సంవత్సరానికి సంవత్సరం వ్యత్యాసం చాలా తేడా ఉంది. పోయిన సంవత్సరం 20 నుంచి 21,000, 14,000 నుంచి 21,000 దాకా అమ్మాము. తాలుగాయలు అమ్మినాయి 12,500-13,000. ఈ సంవత్సరం వచ్చేసి 6,000 తాలు, 12,000 ఎరుపు అమ్ముతుంది. మేము ఏడు చేయకుండా దొక్కాము ఈ సంవత్సరం. ఇప్పుడు ఫస్ట్ కోతలు మొత్తం ఏదన్నా కానీ గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఉమామహేశ్వరం అగ్రహారం, ముల్లమూరు మండలం, ప్రకాశం డిస్టిక్ అండి. మేము 7 ఎకరాల మిరప తోట వేసాము. ప్రస్తుతానికి కోతలు, రెండో కోత, తొలి కోతలలో ఉన్నారు జనాలు. ఎక్కువ పర్సెంట్ 100కి 30% ఏమో ఎరుపు వస్తున్నాయి, 70% తాలు వస్తున్నాయండి. ఎక్కువ దిగుబడి గణనీయంగా చాలా తగ్గిపోయింది. దిగుబడి తగ్గిపోయింది. రేటు విషయానికి వస్తే 10,000, 11,000 అలా పడుతున్నాయి. తాలుగాల విషయానికి వచ్చాక 5,000 నుంచి 6,000 అలా పడుతున్నాయండి. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా దారుణమైన పరిస్థితులలో రైతాంగం చాలా దారుణమైన పరిస్థితులలో ఉంది.
ఈ విధంగా అయితే మాకు ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 వరకు లాస్ వచ్చే పరిస్థితి గణనీయంగా పెరుగుతుందండి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రకంగా. మరి గవర్నమెంట్ తరఫున నుంచి ఎటువంటి విషయాలు ఏందనేది ఎవరికి అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే మాకు 20,000 ఇదే టయానికి 20,000 అలా మార్కెట్ ఉంది. ఈ సంవత్సరం అయితే 10,000 నుంచి 11,000 అలా మార్కెట్ రన్ అవుతుంది. మరి రైతాంగం అనేది ఇలా అయితే అసలు కొన్ని సంవత్సరాల్లో ఇంకా కొన్ని ముందు రోజులలో వ్యవసాయం అనేది కూడా కనుమరుగైపోయే విధంగా అంత దారుణమైన పరిస్థితి ఇవాళ వచ్చిందండి. మరి రైతు మాకు గవర్నమెంట్ తరఫున వ్యవసాయంలో ఇలాంటివి చేయాలంటే రైతాంగం అసలు చాలా ఇబ్బంది పడుతుంది. మామూలుగా మందుల విషయానికి వచ్చాక 10 నుంచి 15% మార్జిన్ అనేది ప్రతి కంపెనీ మందుల వాళ్ళు విపరీతంగా పెంచుకున్నారు. మా విషయానికి వచ్చాక ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది. మరి దీనికి గవర్నమెంట్ నుంచి ఎటువంటిది లేదు విషయం. మరి వాళ్ళైనా ఏదన్నా అవకాశం ఏమైనా ఉంటుందేమో అని, ఆదుకునే విషయం ఏదైనా ఉంటుందేమో అని మరి గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఇంకేదో డిసిషన్ చేయాలి. ఇప్పటి వరకు ఎంతవరకు పెట్టుబడి పెట్టుంటారు? ఎకరానికి ఒక 2 లక్షలు అయి ఉంటుందండి. అది ఇప్పుడు ఈ కోసిని కూలీలకి సరిపోట్ల, ఇంకా ఎదురు పడుతున్నాయి మాకు. ఇప్పుడు ఈ నడం కోసిన వాటిల్లో ఎకరానికి 20 నుంచి 30,000 ఇలా ఈ సాలుగాయలు గుండా ఎకరానికి 20 నుంచి 30,000 మేము ఎదురు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ముందు కూలీలకి రావట్ల, తర్వాత మేము పెట్టుబడులు అనేది తర్వాత ఎరుగు, ముందు పెట్టుబడులు అనేది రావట్ల. మరి ఈ రకంగా అయితే ఇంకా రైతాంగం మొత్తం మండలం కానీ జిల్లా స్థాయిలో కానీ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని గురించి ఖచ్చితంగా మేము కూడా ఒక 10 రోజులలో మొత్తం రైతులు మాట్లాడుకొని ధర్నాలు చేయడం ప్రారంభమవుతుందండి. ఇంకా